పేదలకైతే పెద్ద దెబ్బే తగలబోతుంది. జగన్ టైంలో ఇచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో 22A కింద తీసినటువంటి వాటిని మళ్ళీ ఇరకాటంలో పెడుతున్నారని సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. గుప్పెట్లో ఫ్రీ హోల్డ్ అంటూ ఇందులో పేద రైతులు గత ప్రభుత్వంలో హక్కులు ఎక్కిన ఫ్రీ హోల్డ్ భూముల్లో 7.5 లక్షల ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసిన ఇప్పటి వరకు ఉత్తర్వులు వెలువడకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం దీని మీద ఏడాదిన్నర పాటు నాంచి ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్రీ హోల్డ్ అయిన అంటే యాజమాన్య హక్కులు వచ్చిన మొత్తం 13.5 లక్షల ఎకరాల భూములు 7.5 లక్షల ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే 2 వారాలు దాటిపోయినా ఇంతవరకు దీని మీద ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసుకోవడం గమనార్హం. దీంతో దీని వెనక ఏదో గూడు పుటాకి జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాసుకుంది. యాక్చువల్గా చేసేస్తారు ఈ 7.5 లక్షలు. బట్ టోటల్ గా 13.5 లక్షలు జగన్ నోటికి ముద్ద పెడితే అందులో లాగేసి ఇప్పుడు 7.5తో సరిపుచ్చాలనుకుంటున్నారు. రేపో మాకు చేయబోతున్నారు కాబట్టి మా వార్తల వల్ల వాళ్ళు చొరవ తీసుకుని చేయాల్సి వచ్చింది అని వార్త రాయడానికి సాక్షి ప్రయత్నించినట్టుగా కనబడుతుంది.